గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో మేషరాశిలో జన్మించినటువంటి వారికి 2026 సెప్టెంబర్, అక్టోబర్ మాసాలలో ఫలితాలు ఎలా ఉంటాయో వివరిస్తాను. ముందుగా సెప్టెంబర్ 2026లో మేషరాశి వారి యొక్క ఫలితాలను గనక చూసుకున్నట్లయితే మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరి ఫోన్ నంబర్ 9542637206. అగ్ని పరీక్ష అని చెప్పవచ్చు. ఈ మాసంలో మేషరాశి వారు సంయమనం పాటించి దూకుడు తత్వాన్ని అదుపులో ఉంచుకోవాల్సినటువంటి నెలగా చెప్పవచ్చు. సెప్టెంబర్ మాసంలో మేషరాశి వారి యొక్క శక్తి సామర్థ్యాలు, ఆత్మవిశ్వాసం తారాస్థాయిలో ఉంటాయి. ప్రతి పనిని పట్టుదలతో పూర్తి చేస్తారు. అయితే చుట్టూ జరిగేటువంటి కొన్ని పరిణామాలు మీకు మానసిక పరీక్షను పెడతాయి. ముఖ్యమైనటువంటి అంశాల గురించి చర్చించుకున్నట్లయితే మేషరాశి వారికి సెప్టెంబర్ మాసంలో సృజనాత్మకత, వారిలో ఉండేటువంటి ఇంటెలిజెన్స్, నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. సోషల్ మీడియాలో కానీ లేదా ప్రొఫెషనల్ రంగాలలో మీ దూకుడు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇదే మాసంలో మీకు చికాకుని కలిగించేటువంటి అంశం ఏంటంటే పక్కింటి వారితో లేదా ఇరుగు పొరుగు వారితో, తోబుట్టువులతో, చుట్టాలతో, రక్త సంబంధీకులతో, అంటే మీ చుట్టూ ఎవరైతే ఉంటారో చిన్నపాటి విషయానికే గొడవలు పెట్టుకునే ప్రయత్నాలు చేస్తారు. మీకు వారికి మనస్పర్ధలు రావచ్చు. మీ వ్యక్తిగత విషయాలపై ఇతరులు అనవసరంగా జోక్యం చేసుకోవటం మీకు కాస్త చిరాకుగా అనిపిస్తుంది. వీలైనంత వరకు మౌనంగా ఉండటమే మీకు రక్షణగా చెప్పవచ్చు ఈ మాసంలో. అంతే తప్ప వారితో తిరిగి గొడవ పడటం వల్ల మీ టైం వేస్టే తప్ప మానసికంగా మీరు డిస్టర్బ్ అవుతారే తప్ప ఎటువంటి ఉపయోగము ఉండదు. ముందుగా సెప్టెంబర్ మాసంలో మేషరాశి వారు ఇరుగు పొరుగు వారితో, బంధువులతో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ముఖ్యంగా మీ గురించి, మీ పర్సనల్ విషయాల గురించి ఎవరైతే అన్నీ తెలుసుకోవాలి, ఇంటి గుట్టు మొత్తాన్ని కూడా బయట పెట్టాలి అని చూస్తున్న వారితో దూరంగా ఉండటం మంచిది. అలాగే ఈ చికాకు వల్ల నేను చెప్పిందే కరెక్ట్ అనేటువంటి మొండితనం అనేది మీలో పెరుగుతుంది. తోటి ఉద్యోగులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ చిన్నపాటి గొడవలు రావచ్చు. కావున మేషరాశి వారికి సెప్టెంబర్ మాసంలో మాటలపైన నిగ్రహం చాలా అవసరం. ఆరోగ్యపరంగా విపరీతమైనటువంటి అలసట, కీళ్ల నొప్పులు, ఎసిడిటీ ఇబ్బంది పెడతాయి. ఎవ్వరికీ కూడా ఈ మాసంలో పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వవద్దు. మీకు చేతికి రావాల్సినటువంటి డబ్బు అందటంలో కూడా సెప్టెంబర్ మాసంలో చిన్నపాటి జాప్యం అనేది కనిపిస్తుంది. ఈ సెప్టెంబర్ మాసంలోని 2వ తారీఖు, 6వ తారీఖు, 9వ తారీఖు, 15, 19 ఈ రోజుల్లో ఏదైనా చేసుకోవచ్చండి. అంటే కొత్త పనులకు శ్రీకారం చుట్టడానికి కానీ, ఇంటర్వ్యూలకు వెళ్ళటానికి కానీ, ముఖ్యమైనటువంటి పనులను మొదలు పెట్టడానికి కానీ, మీ టాలెంట్ ని నిరూపించుకోవటానికి కానీ సెప్టెంబర్ 2, 6, 9, 15, 19 ఈ తేదీలు అనేవి మీకు చాలా బాగుంటాయి. అయితే ఈ సెప్టెంబర్ మాసంలో అననుకూల రోజులు ఏంటంటే, మీరు జాగ్రత్త పడవలసినటువంటి తేదీలు ఏంటంటే సెప్టెంబర్ 4, 11, 17, 23, 28 ఈ తేదీలలో ఎందుకు జాగ్రత్త పడాలి అంటే ఈ రోజుల్లోనే మేషరాశి వారికి ఇరుగు పొరుగు వారితో వివాదాలు కానీ, ప్రయాణాల్లో చిన్నపాటి అడ్డంకులు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ వచ్చేటువంటి అవకాశం ఉంది. కావున సెప్టెంబర్ 4, 11, 17, 23, 28 ఈ తేదీలలో అత్యంత అప్రమత్తంగా ఉండటం మంచిది. ఇక 2026 అక్టోబర్ మాసాన్ని కనుక చూసుకున్నట్లయితే ఈ మాసంలో మేషరాశి వారికి ఊరట, విజయాలు, సువర్ణ అవకాశాలను కల్పించేటువంటి నెలగా చెప్పవచ్చు. సెప్టెంబర్ నెల తాలూకా ఉండేటువంటి టెన్షన్లు, ఒత్తిళ్లు పూర్తిగా తొలగిపోయి ఈ అక్టోబర్ మాసంలో మీకు ప్రశాంతత, సంతోషం లభిస్తాయి. జీవితం మళ్ళీ మీ అడుగులకు మడుగులొత్తుతుంది అని చెప్పవచ్చు. ఉద్యోగం మారాలి అనుకున్న వారికి, విదేశీ ప్రయత్నాలు చేయాలి అనుకుంటున్న వారికి, ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి తిరుగులేని శుభవార్తలు అందుతాయి.
ఆఫీస్‌లో మీ ప్రతిభకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. కుటుంబంలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో చిన్న ట్రిప్స్ ప్లాన్ చేయటం కానీ, డిన్నర్ ప్లాన్ చేయటం కానీ చేస్తూ ఉంటారు. ప్రేమ జీవితం ఎంతో మధురంగా సాగుతుంది అని చెప్పవచ్చు. అక్టోబర్ మాసంలో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి ఉద్యోగస్తులకు, విద్యార్థులకు ఈ నెల ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీలో ఏకాగ్రత అనేది పెరుగుతుంది. నిలిచిపోయినటువంటి ధనం కూడా చేతికి అందుతుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్ కానీ, గోల్డ్ మీద కానీ పెట్టుబడులు పెట్టడానికి, భవిష్యత్తులో ఈ మాసంలో మీరు పెట్టేటువంటి పెట్టుబడుల పైన భవిష్యత్తులో మంచి లాభాలు ఉంటాయండి. స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ ఇలాంటి వాటిల్లో కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అయితే చేయవచ్చు. ఈ అక్టోబర్ మాసంలో మేషరాశి వారికి అనుకూల తేదీలేవంటే అక్టోబర్ 3, 7, 12, 16, 21, 25, 30. ఈ తేదీలు కీలకపరంగా పెద్ద పెద్ద నిర్ణయాలను తీసుకోవటానికి, కొత్త ఒప్పందాలను కుదుర్చుకోవటానికి, కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపటానికి ఈ తేదీలు గోల్డెన్ డేస్‌గా చెప్పవచ్చు. అయితే జాగ్రత్త పడవలసినటువంటి తేదీలేవంటే అక్టోబర్ 1, 9, 14, 22, 27. ఈ తేదీలలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. లేదా అననుకూల తేదీలుగా చెప్పవచ్చు. ఎందుకు జాగ్రత్త పడాలి అంటే, అంతా బాగుంది కదా అని ఓవర్ కాన్ఫిడెన్స్‌తో తొందరపాటు నిర్ణయాలను తీసుకునేటువంటి అవకాశాలు, లేదా బయట తిండి తిని ఆరోగ్యం పాడు చేసుకోవటం వంటివి చేసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ తేదీలలో మేషరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండటం, వీలైనంత వరకు ఇంటి భోజనాన్నే స్వీకరించటం మంచిది. మేషరాశి వారికి ఇంకా ఏలినాటి శని జరుగుతుంది కావున పనులలో ఆలస్యం అనేది కనిపిస్తుంది. కావున మేషరాశి వారి పర్సనల్ జాతకానికి సంబంధించినటువంటి జాతక రత్నాన్ని సరైన క్యారెక్టర్, సరైన రత్నాన్ని ధరించటం వల్ల జీవితంలో అడ్డంకులు తగ్గి అనుకూలతలు అనేవి పెరుగుతాయి. అలాని మేషరాశి వారందరికీ కూడా పగడమే సెట్ అవుతుందని కాదండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా ఉంటే మీకంటూ మీ సొంత జాతక చక్రం అనేది ఉంటుంది. ఏ ఇద్దరు మనుషులకి కూడా ఒకే నక్షత్రంలో జన్మించినప్పటికీ ఒకే జాతక చక్రం అనేది ఉండదు. మీ జాతక చక్రం గీయించుకుని దాని ప్రకారం గనక మీరు సరైనటువంటి రత్నం ధరిస్తే అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి.